నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం మీద రియాక్ట్ అయ్యారు. అబద్ధపు పత్రాలు, హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేతపత్రాల పేరుతో డ్రామా, సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్. ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పుతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు. 10 లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు 7 లక్షల కోట్లే కదా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా అంటూ మాట్లాడారు. ఇక జగన్ ఏమంటున్నాడంటే, మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రచార సభల్లోనేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 14 లక్షల కోట్లు అప్పు చేసిండు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండని మీరే విమర్శించిండ్రు. మళ్ళా ఎన్నికలు అయిపోయాక గవర్నర్తో జరిగినటువంటి ప్రసంగంలోనేమో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గవర్నర్ ప్రసంగంలో అక్కడ రాసి పంపించిండ్రు. వాస్తవానికి ఉన్న అప్పులు 7 లక్షల కోట్లే. మేము ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామాజిక ఆర్థిక సర్వే మమ్మల్ని ప్రశంసించిందని జగన్ ఆయన వాదన ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినాం. ఇప్పుడు ఖజానాలో 7 నుంచి 8 వేల కోట్లు ఉన్నాయి. అయినా ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేదు? 2019లో మేము పవర్లోకి వచ్చే నాటికి రాష్ట్ర బడ్జెట్లో కేవలం 100 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉంది. అయినప్పటికీ మేము పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం. మేము దిగిపోయే నాటికి 8,000 కోట్ల రూపాయలు మేము ఖజానాలో ఉంచిపోయినాం. అయినా మీరు ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేరు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఇవన్నీ దీంతో పాటుగా కేవలం చంద్రబాబు నాయుడు తాను ఇచ్చినటువంటి ఆ సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు అమలు లేకనే ఇవన్నీ విమర్శలు చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఇక జీవనాడిని గాలిలో పెట్టి మాపై ఎందుకు నిందలేస్తున్నారంటూ ఒక ప్రశ్న. పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమే అయినా కమిషన్ల కోసమే తలకెత్తున్నావు. నీ తప్పుల వల్ల కదా ఈ ప్రాజెక్టు దెబ్బతిన్నదంటూ అదొకటి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఇక మత్తు మాటలు ఎందుకు చెప్తున్నారు? మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా? బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు ఆడంటూ అదొకటి. ఉచితమని దోషేస్తున్నారు ఇసుకకు సంబంధించి అని అదొకటి. ఇక అరాచకం, ఆటవికం, రెడ్ రూల్ అమలు చేస్తున్నారంటూ ఇక గనుల లీజు పైన అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీగా అందరి నోట అదే మాట. జగన్ సీఎంగా ఉంటే మాకు ప్రతి పథకం టంచనగా అందేది అనే చర్చ అప్పుడే మొదలైంది. ఇక అని వీళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత గొప్ప పరిపాలన అందించుంటే ఆయనకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ నిన్న చంద్రబాబు నాయుడు చేసిన శ్వేతపత్రాలకి జగన్మోహన్ రెడ్డి సాక్షి దినపత్రిక ఇచ్చినటువంటి కౌంటర్ అటాక్ ఇది.